న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి ప్రణీత్ రావు వాంగ్మూలంలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1000 నుంచి 1200 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశామని ప్రణీత్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రణీత్ రావు మొత్తం 3 అధికారిక ఫోన్లు, 5 వ్యక్తిగత ఫోన్లు వాడారు. ప్రభాకర్ రావు వల్లే తనకు డీఎస్పీగా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ వచ్చిందన్న ప్రణీత్ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై నిఘా పెట్టామని అంగీకరించారు. డబ్బుల తరలింపుపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సీజ్ చేయించామని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన కన్వర్జెన్స్ ఇన్ఫర్మేషన్ ల్యాబ్స్ ఇచ్చిన టూల్ తో ఫోన్ ట్యాపింగ్ చేయించామని ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆధారాలన్నీ ధ్వంసం చేయాలని ప్రభాకర్ రావు ఆదేశించినట్లు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. మొత్తంగా 17 కంప్యూటర్లు, ఓ ల్యాప్టాప్ లోని 50 హార్డ్ డిస్క్లు ప్రణీత్ రావు ధ్వంసం చేయించారు. డిసెంబర్ 4న రాత్రి 7:30 ఎస్ఐబి ఆఫీసులో సీసీ కెమెరాలు ఆఫ్ చేయించారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేయడానికి ముందుగా ఆర్ఎస్ఐ అనిల్ కుమార్ నిరాకరించాడు. అయితే అది చీఫ్ ఆదేశమంటూ బెదిరించి సీసీ కెమెరాలు బంద్ చేయించాడు. అదే సమయంలో అంటే రాత్రి 7:30 నుంచి 8:15 మధ్య హార్డ్ డిస్క్లు ప్రణీత్ రావు టీం మార్చేసింది. కన్వర్జెన్స్ ల్యాబ్స్ కు చెందిన శ్రీనివాస్, అనంతను పిలిచి వారి సర్వర్లు, హార్డ్ డిస్క్లు అప్పగించాడు. 17 కంప్యూటర్లు, ఓ ల్యాప్టాప్, సర్వర్లోని హార్డ్ డిస్క్లు ఆర్ఎస్ఐ హరికృష్ణతో ప్రణీత్ రావు దగ్గరుండి తీయించాడు. హార్డ్ డిస్క్లు హెడ్ కానిస్టేబుల్ కె కృష్ణతో ముక్కలుగా కట్ చేయించి ప్రణీత్ రావు వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి. అయితే గతంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ప్రణీత్ రావు అయితే కీలక విషయాలు బయటపెట్టడం జరిగింది. అసలు అప్పుడు ఏం జరిగింది, ఎలాగా హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు, ఏ విధంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఇదంతా చేశానని తన స్టేట్మెంట్ లో వెల్లడించడం జరిగింది. ఏంటి అసలు పూర్తి డీటెయిల్స్? రావే కీలకమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ప్రణీత్ రావే ఈ కేసులో మొదట అరెస్ట్ అయిన వ్యక్తి. మొత్తం ఈ వ్యవహారాన్నంతా ప్రభాకర్ రావు నడిపితే ప్రభాకర్ రావు వెనుక ఉండి ప్రణీత్ రావు ఏదైతే హార్డ్ డిస్కులు పగలగొట్టడం కావచ్చు, ఎస్ఐబి ఆఫీస్కి వెళ్ళి అంటే రిజల్ట్ వచ్చిన తరువాత మరుక్షణం ప్రభాకర్ రావు ఆదేశాలతో దాదాపుగా ఒక 30 గంట అంటే 45 నిమిషాల వ్యవధిలో రాత్రి 7:30 నుంచి 8:00 ప్రాంతంలో ఎస్ఐబి ఆఫీస్లో 50 హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడం, 17 కంప్యూటర్ని పూర్తిగా పగలగొట్టడం, అంటే వాటి ఆనవాళ్ళు లేకుండా చేసిన వ్యక్తి ప్రణీత్ రావు. ఎందుకంటే తమ బండారం బయటపడుతుందనే విషయాన్ని ప్రణీత్ రావు గమనించాడు. ఈ క్రమంలోనే పూర్తిగా అన్ని ధ్వంసం చేసి తమకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ ఉండకూడదు, అంటే చిన్న ఆధారం దొరికినా తాము పట్టుపడిపోతామని చెప్పి ప్రణీత్ రావు భావించాడు. అదే క్రమంలో ప్రణీత్ రావు తన పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి హార్డ్ డిస్కుల్ని కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు పూర్తిగా పగలగొట్టి తన తోటి సిబ్బందితో నాగోలు మూసీ నదిలో పడవేసిన పరిస్థితి, కొన్ని బయట ఒక ఫారెస్ట్ ప్రాంతంలో పడవేశారు. కానీ వాటిని రీట్రైవ్ చేయొచ్చన్న విషయాన్ని ప్రణీత్ రావు మర్చిపోయాడు. చాలా వరకు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలక విషయాలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అని చెప్పి నా చేతిలో సెల్ ఫోన్ చూడొచ్చు. ఇక్కడ వరల్డ్స్ ప్రీమియర్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి ఈ సంస్థ ద్వారా ట్యాపింగ్కు పాల్పడినట్టుగా దర్యాప్తులో తేల్చిన పరిస్థితి. తన కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా ప్రణీత్ రావు ఇదే విషయాన్ని వెల్లడించాడు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఉంటేనే అక్కడ నుంచి ఏదైతే కొత్త రకమైన డిస్కులను తీసుకురావడం కావచ్చు, కొత్త రకమైన ఎక్విప్మెంట్ను తీసుకొచ్చి ఎలా ట్యాప్ చేయాలి, ప్రతి విషయాన్ని ప్రతి నేతకు సంబంధించి ప్రతి అధికారికి సంబంధించి కాల్స్ వినడం కావచ్చు, మినిట్ టు మినిట్ అప్డేట్ చేయడం కావచ్చు. దాదాపుగా 1200 మంది ప్రొఫైల్స్ని వాళ్ళు ట్యాప్ చేశారంటే ఎంతమంది పనిచేసి ఉండొచ్చు. కొన్ని వందల మంది ఎస్ఐబి సిబ్బందిని ఉపయోగించి పనిచేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మన చేతిలో కాపీ ఉంది. ఎందుకంటే ప్రణీత్ రావు కన్ఫెషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా పేర్కొన్నాడు. 4/12/2023 రోజున 7:30 నుంచి 8:00 ప్రాంతంలో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ హైదరాబాద్ అని చెప్పి ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ల్యాప్టాప్స్ అండ్ హార్డ్ డిస్క్స్ అన్ని కూడా ధ్వంసం రిమూవ్ చేసి వాటిని పగలగొట్టినట్టుగా క్లియర్గా చెప్తున్నారు. ఇందులో హరికృష్ణ అనే ఆర్ఎస్ఐ పేరును కూడా మెన్షన్ చేసిన పరిస్థితి.
ఇందులో ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ని వినియోగించుకున్నాడు. తను కేవలం ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఎస్ఐబి ఆఫీస్కి వచ్చాను, వాటిని పగలగొట్టాలి, ఎందుకంటే ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత బండారం అంతా బయటపడుతుంది. 1200 మంది ఏదైతే వాళ్ళ జీవితాలకు సంబంధించి కావచ్చు, పర్సనల్ వ్యవహారాలు కావచ్చు, వాళ్ళందరికి సంబంధించిన పూర్తి డాటా నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు చేసే అవకాశం ఉందని చెప్పి ప్రభాకర్ రావు గమనించాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పూరుకున్నాడు. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు, ద చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ప్రభాకర్ రావు రిజైన్డ్ టు హిజ్ పోస్ట్. ఎందుకంటే ఆయన పోస్టుకు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ వ్యవహారం ఎక్కడ బయటపడకూడదని చెప్పారు. తాను ఎస్ఐబి ఆఫీసుకు వెళ్ళిన వెంటనే బయట ఉండే ప్రణీత్ రావు అంటే తన విజువల్ని కూడా తాను రికార్డ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. అంటే పోలీస్ బ్రెయిన్ అనేది ఎంత కీలకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడే చాలా అంటే వాళ్ళు అంటే వాళ్ళ మేనరిజం కావచ్చు, వాళ్ళు ప్రవర్తించే తీరు కావచ్చు, అంటే ఒక వ్యక్తి వస్తుంటేనే అతను క్రిమినలా, అతను మామూలు వ్యక్తి అని కూడా గమనిస్తాడు. అలాంటి ప్రణీత్ రావు తను లోపలికి వెళ్లకుండా, లోపలికి వెళితే తన విజువల్ కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఆ విజువల్ రికార్డ్ అవుతుందని చెప్పి బయట నుంచే ఇద్దరు ఏఎస్ఐలను, ఇద్దరు కానిస్టేబుల్ను సీసీ కెమెరాలను పూర్తిగా తీసివేయండి, ఆఫ్ చేయండి, తదుపరి పూర్తిగా ధ్వంసం చేయండి అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే హార్డ్ డిస్కులు కంప్యూటర్లు ఉన్నాయో వాటన్నింటినీ ధ్వంసం చేసి బయటకు వచ్చిన పరిస్థితి. ఇందులో